రేవంతుద్దీన్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ హిందువులకు పెళ్లి కానోళ్ళకు ఒక దేవుడు, పెళ్లి అయినకు ఒక దేవుడు, తాగటోళ్ళకు ఒక దేవుడు, తినటోళ్ళకు ఒక దేవుడు అని మా హిందూ మనోభావాలను దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉంటే ఈ పోలీసులు వచ్చి అడుగుతా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఈ రేవంత్ రెడ్డి కూడా అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి నువ్వే కదా ఆ రోజు హిందువుల ఓట్ల కోసం మా భద్రకాళి మీద ఓటు తిన్నావు, మా మల్లన్న మీద ఓటు తిన్నావు, మా యాదగిరి నరసన్న మీద ఓటు తిన్నావు. ఈ రోజు మా హిందువులంటే మీకు నచ్చలేదా? మా హిందూ దేవులంటే మీకు నచ్చలేదా? మా హిందువుల ఓటు తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మమ్మల్ని కావాలని హిందూ మనోభావాలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ దెబ్బతీస్తా ఉన్నది. గత 2 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ దేవుళ్ళ మీద, హిందూ గుళ్ళ మీద దాడులు చేస్తా ఉన్నారు. ఎవరు ప్రశ్నిస్తలేరు. కేవలం ఈ రేవంత్ రెడ్డి అసదుద్దంతో కలిసి ఈరోజు మా హిందుత్వాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఇదే పంతాన పోతే ఇదే బీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ హిందూగాలు పొందుగాలంటే ప్రజలు పొంద పెడితే ఈరోజు ఫామ్ హౌస్ లో ఉన్నాడు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నా, ఇటువంటి ఉంటే ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ, ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ. దానికి సంబంధించి కూడా అటు బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ర్యాలీకి సంబంధించి కూడా ఒక్కసారి చూసుకోవచ్చు. గాంధీ భవన్ వెళ్లేందుకు ఒక పక్క హైదరాబాద్ లో ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుంటే మరోవైపు రేవంత్ రెడ్డి మోదీతో భేటీ అయ్యారు. మోదీని గ్లోబల్ సమ్మిట్ కి ఇన్వైట్ చేయడానికి రేవంత్ రెడ్డి వెళ్ళడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ ఒక పక్క బీజేపీ అగ్ర నాయకులతో రేవంత్ రెడ్డి భేటీ అవుతుంటే మరోవైపు ఇక్కడ బీజేపీ నాయకులు అలాగే యువమోర్చా నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి నిన్న ఆర్టీవీ కాంగ్రెస్ నాయకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది. రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం అది కాదు, ఏదో క్యాజువల్ గా మాట్లాడుతున్నప్పుడు అది తప్పుగా తీసుకొని అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు బీజేపీ నాయకులు అంటూ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కూడా ఒక్కసారి చూస్తున్నాం. పోలీసులకు బీజేవైఎం ప్రయత్నిస్తూ ఒకసారి బీజేపీ మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు పోలీసులతో కూడా బీజేవైఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున గొడవ పడుతున్నటువంటి దృశ్యాలు పోలీసులకు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు సంబంధించి కూడా విధానం సరైనది కాదని ఒక్కసారి అది అసలు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ కాకుండా ఫోటోలు తీసుకొని వాటిని పోలీసులకు వాళ్ళకు పెనుగులాట కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మాట్లాడలేని పరిస్థితి, పోలీసులు తోపులాట కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే బీజేపీ నిన్న ఎప్పుడైతే దేవుళ్ళ మీద నిన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశాడో వ్యాఖ్యలు కూడా తీవ్రంగా ఈ కాంగ్రెస్ పార్టీ దిక్కుమాలిన పార్టీ హిందువుల పైన, హిందూ మనోభావాల పైన కావాలని మాట్లాడుతున్నది. మొన్న అయ్యప్ప భక్తులు కావచ్చు, ఈరోజు హిందూ దేవుళ్ళు కావచ్చు, కావాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నది. ఇదే పంతాన పోతే భారతీయ జనతా యువమోర్చా, భారతీయ జనతా పార్టీ వీళ్ళకి వ్యతిరేకంగా మూవ్మెంట్ చేస్తా అని చెప్తా ఉన్నా. అసలు ముఖ్యమంత్రి కూడా హిందువులకు వ్యతిరేకంగా కూడా పాల్పడతారు, హిందూ వ్యతిరేక విధానాలకు కూడా అవలంబిస్తున్నారు. దేవుళ్ళను కించపరచడం ఇదే విధంగా కూడా చేస్తూ ఉంటే డెఫినెట్గా కూడా ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం చెప్తామంటున్నారు. దానికి సంబంధించి
మరి కొంచెం బీజేపీ కార్యకర్త ఒకసారి చూసుకోవచ్చు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వాటిని కూడా అంటుపెడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన ముఖ్యమంత్రి